హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము 14వ వచనంలో మనం ఆత్మీయ అంతస్తులలో 2 అంతస్తులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలలో 2 రకములైనటువంటి వ్యక్తులను మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో 2 రకములైనటువంటి స్థితిగతులను మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనంలో శిశువు కనబడుతున్నాడు. అలాగే 14వ వచనంలో వయస్సు వచ్చిన వారు కనబడుతూ ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం గత 2 వారాలుగా ధ్యానం చేస్తున్న అంశం. శిశువుకు కావలసిన ఆహారం ఏంటంటే పాలు. అలాగే వయసు వచ్చిన వారికి ఇవ్వవలసినటువంటి ఆహారం ఏంటి? బలమైన ఆహారము అని వ్రాయబడి ఉంది. మరి ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే బలమైన ఆహారం అంటే మీట్ అని వ్రాయబడి ఉంటుంది. ప్రియులారా, మీట్ అంటే మాంసము. మాంసము ఎవరికి అంటే వయసు వచ్చిన వారికి. వయసు వచ్చిన వారు ఎవరో ఆ ఫుట్ నోట్స్లో పరిపూర్ణులు అని వ్రాసాడు చూడండి. వయసు వచ్చిన వారు నంబర్ 2 అని రాసి ఆ 2వ దానికి అర్థం ఏంటో చెప్తున్నాడు కింద అదే పేజీలో ఫుట్ నోట్స్లో. పరిపూర్ణులు కదా. సో పర్ఫెక్ట్ బిలీవర్స్. ప్రియులారా, సంపూర్ణగుట. యేసుక్రీస్తునాథు యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందినప్పుడు మనము సంపూర్ణులము కాము, అవ్వలేదు. యేసయ్యనందు విశ్వాసం ఉంచిన తర్వాత, యేసయ్యలో మన జీవితాన్ని ఆరంభించిన తర్వాత, అప్పుడు మన జీవితం చెక్కడము మలచడం అనేటువంటి కార్యము ఆరంభం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విషయం తెలియక చాలామంది క్రైస్తవులలో, మరి హైందవులే కాదు క్రైస్తవులు సహితము ఈ విషయం అర్థం కాక దేవుని నమ్ముకుంటే ఇలాంటివన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు క్రైస్తవులు అని దేవుని బిడ్డల మీద నేరారోపణలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయం అర్థం కాక చాలామంది మరి క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించుకోవడంలో మరి లోపించినటువంటి వారై ఉన్నారు. ప్రేమ అనేది లోపముగా కనబడుతూ ఉంది సంఘాలలో. కారణం ఏంటంటే క్రైస్తవులు దేవుని నమ్మిన తర్వాత మరి పూర్తిగా ఇంకా యేసయ్యలాగా బ్రతకాలి, యేసయ్యలాగా అయిపోతారు. ఆడికి లోపలి పోతే, మెషిన్ లోపలి పోతే అదే తయారు చేసేస్తుంది అన్నట్లుగా ఆటోమేటిక్గా మారిపోతారు అని తప్పుగా భావించడం వలన ఆ విధమైనటువంటి మరి ఊహలలో బ్రతుకుతూ సరిగా అర్థం చేసుకొనక దేవుని కార్యాన్ని, దేవుని బిడ్డలలో జరుగుతున్నటువంటి దేవుని కార్యాన్ని అర్థం చేసుకోక క్రైస్తవులను ప్రేమించలేకపోతూ ఉన్నారు. గమనించాలి ఈ మాటను. నేను కూడా ఆరంభంలో ఇదే తత్వం కలిగినటువంటి, ఇదే భావన కలిగినటువంటి వాడనై రక్షణ పొందకముందు, బాప్తిసం పొందకముందు క్రైస్తవులు రక్షణ పొందిన తర్వాత కూడా ఈ విధంగా బ్రతుకుతూ ఉన్నారు. రక్షణ పొంది ఏం లాభం, బాప్తిసం పొంది ఏం లాభం అని బాప్తిసాన్ని చాలా వరకు నేను పోస్ట్పోన్ చేసినటువంటి వాడనే. అయితే రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క కార్యము విశ్వాసులలో ఎలా చేస్తాడు, ఏమి చేస్తాడన్న విషయం నాకు బోధించాడు. తెలియజేసిన తర్వాత జ్ఞానం కలిగింది. అప్పుడు అందరినీ ప్రేమించడము, అందరినీ అంగీకరించడము, అందరినీ హృదయంలో చేర్చుకోవడం, అందరినీ కలుపుకోవడం అనేది జరిగిందన్నమాట. అంతవరకు అందరినీ అసహించుకోవడం, ఈ క్రైస్తవులందరూ ఇంతే అనేటువంటి ఒక ఏమంటారు సాతానీయమైనటువంటి తలంపు. సాతాను నన్ను మోసం చేశాడు. పిల్లరా, ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు ఎలాగుంటాడంటే చెక్కబడని ఒక రాయిలాగా ఉంటాడు అన్నమాట. ఆ చెక్కబడని మలచబడని రాయి సంఘములో చేర్చబడిన తర్వాత చెక్కడపు పని అప్పుడు ఆరంభమవుతుంది. అప్పుడు దేవుడు మలచడం అనేది మొదలు పెడతాడు. మెల్లిమెల్లిగా చెక్కుతూ వస్తాడనమాట.
మనందరినీ కూడా దేవుడు సజీవమైన రాళ్లతో పోల్చాడు. ఆ విధంగా చెక్కి 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 ఒకనాటికి మరి దేవుడు చెక్కుతూ ఉండగా ఆ సజీవమైన రాళ్ళమైన మనము దేవునితో ఏకీభవించి దేవుడు చెక్కుతూ మలుస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆయనతో మరి చేయి కలిపి ఆయనతో కలిసి పని చేస్తూ దానికి అంగీకారము తెలుపుతూ మనము కోఆపరేట్ చేస్తూ ఉండిన ఎడల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము, క్రీస్తునాథుని యొక్క స్వారూప్యం అనే స్వభావం అనే సంకల్పము త్వరగా ఏర్పడుతుంది. పిల్లరా, అలా ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటి యాడ్ అవుతూ వస్తుంది అన్నమాట. విశ్వాసి జీవితంలో పోయిన వారం లేనటువంటి గుణము ఈ వారంలో యాడ్ అవుతుంది, కలుస్తుంది అన్నమాట. ఆ విధంగా కలిసి కలిసి జమ చేయబడి యాడ్ చేయబడిన తర్వాత ఒకనాటికి పూర్తిగా యేసునాథుని యొక్క స్వారూప్యంలోనికి వచ్చేస్తాడు. అది దేవుని యొక్క కార్యము. చూడండి, ఆ మాట మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5 చదవండి దయచేసి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవ స్వభావమునందు పాలివారగునట్లు. చూడండి, ఏం స్వభావము? దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. మొదలైంది ఇప్పుడు ఏంటి? దేవ స్వభావము మెల్లిమెల్లిగా మనకు సంతరించడం ఆరంభమైంది. దేవుడు చెక్కడం అనే పని మొదలైంది. ఏంటి? మొట్టమొదటిది విశ్వాసము. విశ్వాసము నందు సద్గుణము కలిసింది. సద్గుణము నందు జ్ఞానము కలిసింది. జ్ఞానము నందు ఆశా నిగ్రహము కలిసింది. సహనము కలిసింది. భక్తి కలిసింది. సహోదర ప్రేమ కలిసింది. దయను అమర్చుకొనుడి. అది ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్కటి అన్ని అమర్చబడుతూ అంటే యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా యాడ్ అయిన తర్వాత పూర్తిగా మన స్వభావం ఎలాగుంటుంది? దేవ స్వభావము గలవారం అవుతాము. ఒక విశ్వాసి జీవితంలో రక్షణ పొందిన తర్వాత దేవుడు చేసేటువంటి కార్యం, ఒక్కొక్క స్వభావము దేవునిలో ఉన్నటువంటి ఒక్కొక్క లక్షణము సంపూర్ణమవుతూ ఉండే కొలది మనం సంపూర్ణమవుతూ ఉంటాం. ఏమన్నాను? ఒక్కొక్క స్వభావము దేవునిలో ఉన్నటువంటి ఒక్కొక్క లక్షణము మనలో సంపూర్ణమయ్యే కొలది మనము సంపూర్ణము అవుతూ ఉంటాం అన్నమాట. ప్రతి స్వభావము కూడా సంపూర్ణతలోనికి రావాలి. ఈరోజు మనం అనుకుంటాం ప్రేమ, దేవుని ప్రేమ నాకు కలిగింది, దేవుని పరిశుద్ధత నాకు కలిగింది, దేవుని యొక్క మరి సహనము నాకు వచ్చింది అనుకుంటాం. కానీ అది సంపూర్ణంగా రాలేదు. సంపూర్ణతలోనికి రావాలన్నమాట. మెల్లిమెల్లిగా సంపూర్ణతలోనికి రావాలి. సంపూర్ణ సిద్ధి అనేది కలగాలి. మీకు ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తు నాథుడు కూడా ఇదే విధముగా సంపూర్ణ సిద్ధి పొందాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చూడండి, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి దయచేసి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. మరియు ఆయన చాలమ్మా, ఎవరైనా యేసయ్య ఏం పొందాడంట? సంపూర్ణ సిద్ధి. ఆలోచన చేయండి ఒకసారి. యేసయ్య సంపూర్ణ సిద్ధి పొందాడంటే అర్థం ఏంటి? ఆయనకి ఏం లేదు, సంపూర్ణత లేదు. సంపూర్ణ లేదంటానే మనం కొంచెం కంగారు పడతాం. యేసయ్య దేవుడు, ఆయనకు సంపూర్ణత లేకపోవడం ఏంటి? మనమంటే మంటివారము, మనకు సంపూర్ణం కాదు, మెల్లిమెల్లిగా సంపూర్ణం అవుతాం. యేసయ్య సంపూర్ణ సిద్ధి పొందినవాడే అని వ్రాయబడింది. ఎస్,
యేసయ్య జననము ద్వారా ఒకసారి జన్మించాడు కదా నరావతారిగా. ఆయన జన్మిస్తానే ఆయన సంపూర్ణుడు కాదు. జన్మించిన తర్వాత ఆయన పెరిగే కొలది అన్నీ కూడా అమర్చబడుతూ ఉన్నాయి. యేసయ్యలో అమర్చబడి సంపూర్ణ సిద్ధి పొందాడు, నేర్చుకున్నాడని వ్రాయబడి ఉంది అక్కడ. చూడండి 8వ వచనంలో, 8వ వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, యేసునాథుడు విధేయతను నేర్చుకున్నాడంట. ఎలా విధేయత చూపించాలనేది నేర్చుకున్నాడు. ఈ విధంగా అన్ని నేర్చుకుంటూ యేసుక్రీస్తునాథుడు సంపూర్ణుడైపోయాడు అన్నమాట. అలా యేసయ్యలో సంపూర్ణత అనేది కలిగింది. యేసయ్య అడుగుజాడల్లో నడుస్తున్న మనలో కూడా యేసులో జన్మించిన తర్వాత మెల్లిమెల్లిగా మనలో కూడా ఈ సంపూర్ణత అనేది దేవుడు దయచేసేటువంటి వాడై ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తునాథుడు శరీరంలో ఉన్నప్పుడు ఆయన మీద పని చేయాలనుకున్నాడో అప్పుడంతా కూడా 100% యేసయ్య పరిశుద్ధాత్మ దేవునికి లోబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడెక్కడ ఆయనను చిన్నప్పటి నుంచి చెక్కి మలచడానికి ప్రారంభించాడు. అప్పటి నుంచి కూడా ఆయన 100% లోబడుతూ వచ్చాడు. కనుకనే ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడు. మనము ఎందుకు ఆలస్యం అవుతుందంటే మనలో ఆదాము స్వభావం ఉంది. ఆదాము స్వభావానికి అలవాటు పడిపోయినటువంటి మనము పరిశుద్ధాత్మ దేవుడు మన మీద పని చేస్తున్నప్పుడు సంపూర్ణులుగా చేయడానికి మనము విధేయత చూపించడం అనేది ఆలస్యం అవుతుంది, కుంటుపడుతుంది. అప్పుడప్పుడు దేవునికి లోబడం, సహకరించం, కోఆపరేట్ చేయం. అందువలన దేవుని యొక్క ఆ యొక్క సంపూర్ణునిగా చేసేటువంటి పని ఆలస్యం అవుతుంది. యేసయ్య జీవితంలో అలా జరగలేదు. యేసయ్య జీవితంలో అలా జరగలేదు. ఎప్పుడు ఆయనను చెక్కి మలచాలని, సంపూర్ణ చేయాలని ఏ విషయంలో అనుకున్నాడో అప్పుడంతా కూడా అన్ని విషయాలలో కూడా వెంటనే లోబడుతూ వచ్చాడు, విధేయత చూపిస్తూ వచ్చాడు. ఏ పరిస్థితి గుండా తీసుకెళ్లాలని అనుకున్నాడో ఆ పరిస్థితులన్నింటిలో కూడా తల వంచాడు, లోబడ్డాడు, విధేయత చూపించాడు. కనుకనే సంపూర్ణుడు అయిపోయాడు. సంపూర్ణ సిద్ధి పొందిన వాడై అని మనం చూస్తున్నాం. ఈ విషయాలు కొంచెం జీర్ణించుకోవడానికి ఆలస్యం అవుతాయి, కానీ సత్య విషయాలండి ఇవన్నీ. మనం కూడా ఎదగాలి అంటున్నాడు అక్కడ. యేసయ్యను గురించి మాట్లాడి 5వ అధ్యాయము 8, 9లో మాట్లాడి ఆ యేసు ప్రభువుల వారి గురించి చెప్పడానికి ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి అంటాడు 11వ వచనంలో. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి. ఇందును గూర్చి అంటే ఎందును గూర్చి? యేసయ్యను గురించి చెప్పడం మొదలు పెడతాడు 5వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడు అంటాడు. అసలు హెబ్రీ పత్రిక అంతా యేసయ్యను గురించే వ్రాసాడండి. ఆ యేసయ్యను గురించి చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి ఇంకా అంటాడు. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు వీలు కాదు. ఎందుకంటే మీరు ఇంకా శిశువుల్లాగా ఉన్నారు, పసిపిల్లల్లాగున్నారు, క్రీస్తునందు పసిపిల్లల్లాగున్నారు, మీరు ఇంకా ఎదగలేదు అని చెబుతూ వస్తాడు అన్నమాట. అది ఎదిగినటువంటి వానిలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటో మనం చూసాం కదా. ఏమేమి చూసామండి? ఎదిగినటువంటి వాటిలో మచ్చుకు కొన్ని చూద్దాం, మళ్ళీ రివైజ్ చేద్దాం. అదే అంశాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం కనుక మనం గతంలో చెప్పుకున్నటువంటి విషయాలను మళ్ళీ రివైజ్ చేస్తే కంటిన్యూయేషన్ బాగుంటుంది, అర్థమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పరిపూర్ణునికి ఉన్నటువంటి లక్షణం ఏంటో మనం చూసాం. 43వ వచనం నుండి 48వ వచనం వరకు. 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అన్నాడు. వీళ్ళరా చెడ్డవారి మీదను మంచివారి మీదను అన్నాడు. మనం క్రైస్తవులమైనటువంటి మనమే మన సంఘములో, ఒక సంఘములో ఉన్నటువంటి వారు ఇంకొక సంఘములో ఉన్నటువంటి వారిని ప్రేమించలేకపోతున్నారు. ఒక సంఘములో, ఒక సహవాసములో ఉన్నటువంటి వారు ఇంకొక సహవాసములో ఉన్నటువంటి వారిని పూర్ణ హృదయంతో చేర్చుకోలేకపోతున్నారు.
అలాంటి మనము క్రైస్తవేతరులను అంటే యేసయ్యను నమ్మనటువంటి వారిని ఏ విధంగా ప్రేమిస్తామండి? ఆలోచన చేయండి పిల్లరా. దేవుని యందు మనము సంపూర్ణమయ్యామనడానికి గుర్తు ఏంటంటే ప్రేమ కలిగి. దేవుడు ఇలా ప్రేమిస్తున్నాడు చెడ్డవారిని మంచివారిని, ఆ విధంగా సంపూర్ణుడు ప్రేమిస్తూ ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు. పిల్లరా, రెండవదిగా మనం ఏం చూసాం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10, 11, 12వ వచనంలో చూసాం. ఏంటంటే సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనువాడు సంపూర్ణుడు. పిల్లరా, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటాడు సంపూర్ణుడు. సంపూర్ణతలోనికి రాని వాడికి ఈ యొక్క లక్షణం ఉండదు. పెంటతో సమానంగా ఎంచుకునే లక్షణం ఉండదు. మరి డైమండ్ను పెంటతో సమానంగా ఎంచేవాడు ఎవరు? సంపూర్ణుడు. పిల్లరా, ఎవరు ఎంచుతారండి ఈ దినాల్లో? క్రైస్తవులు డైమండ్ తెచ్చిపెట్టారు. ఒక చోట డైమండ్, ఒక చోట బైబిల్ పెట్టామనుకోండి, ఏది విలువైనది రా నీకు అంటే ఏమంటాడు? ఆలోచన చేయాలి. సంపూర్ణుడు అంటే బైబిల్ విలువైనది అని బైబిల్ తీసుకుంటాడు. అయితే డైమండ్ వద్దా, ఇచ్చేద్దామా వేరే వాళ్ళకంటే? ఇచ్చేయండి అంటాడు సంపూర్ణుడు. నీకు డైమండ్ కావాలా బైబిల్, రెండిట్లో ఏదో ఒకటే తీసుకోను అంటే బైబిల్ కావాలి నాకు అనేవాడు సంపూర్ణుడు. ఎస్ పిల్లరా, ఈ లక్షణం అంటే మనసంతా ఎట్లా అయిపోతుందంటే వెగటు కలిగే ఈ లోకమేగా యుగ యుగాలు నీతో నుండాగా, వెగటు కలిగే ఈ లోకమేగా యుగ యుగాలు నీతో నుండాగా అంటే చూడు ఏమైందంట, ఈయనకు వెగటు కలిగిందంట. బంగారంటే వెగటు కలిగింది, డైమండ్ అంటే వెగటు కలిగింది, వజ్రం అంటే వెగటు కలిగింది, పెంటతో సమానంగా ఎంచుకుంటా ఉన్నాడు. దేవుడు తీసుకొచ్చి మన దగ్గరికి డైమండ్ ఇచ్చాడు అనుకో, తీసుకోరా అది నీకు అవసరం అంటే అది తీసుకుంటాం మనం. తీసుకోకుండా ఏం పోం. డైమండ్ అవసరం లేదని చెప్పట్లేదు నేను, బంగారం అవసరం లేదని చెప్పట్లేదు నేను, డబ్బు అవసరం లేదని చెప్పట్లేదు నేను. కానీ ఆత్మీయ జీవితం కంటే, ప్రార్థన కంటే, దేవుని కంటే, ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల కంటే ఈ లోకములో విలువ కట్టుతున్నటువంటి ఏది కూడా ప్రాముఖ్యము కాదు అనేటువంటి వాడే సంపూర్ణుడు. అలాగే ఈ స్థితిలోనికి మనం రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. సంపూర్ణ సిద్ధి పొందినట్లుగా సంపూర్ణ సిద్ధిలోనికి మనం తీసుకురావడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటూ ఉన్నాడు. ఇంకా సంపూర్ణలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే మాటల గురించి వ్రాయబడి ఉంది. ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేని, అట్టివాడు పర్ఫెక్ట్ అని వ్రాయబడి ఉంది ఇంగ్లీష్ బైబిల్. లోపము లేనివాడు. దేవుని బిడ్డలు మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చుకునే వారై ఉన్నారు. ఒకసారి నేను శనివారం రోజు పాస్టమ్మ గారు ద్రాక్ష పండ్లు తీసుకురమ్మన్నారు. ముందు రోజు అన్నీ తెచ్చి పెడతాను, ఆ రోజు ఎక్కడికి వెళ్ళను నేను. సరే ద్రాక్ష గెల దగ్గరికి వెళ్ళాను, డబ్బులు ఇచ్చాను 10 రూపాయలు. 10 రూపాయలు అయితే నా దగ్గర చిల్లర 9 రూపాయలే ఉంది. ఇంకా మిగతా నోట్లన్నీ 100 రూపాయల నోట్లు ఉంది. ఆమె ఏమనేదంటే రూపాయి తర్వాత ఇవ్వండి అనేది. నేనేం చెప్పానంటే ఇక్కడే అండి ఇల్లు మాది, ఇప్పుడే వచ్చి ఇస్తాను మీకు అన్నాను. 1 రూపాయలు ఎందుకు పెట్టాలి ఆమె దగ్గర, ఇప్పుడే ఇస్తానండి అని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. మర్చిపోయాను. ఆదివారం ప్రభు బల్ల దగ్గరికి వచ్చాను. మోకాళ్ళుంచి పరీక్షించుకోవడం మొదలుపెట్టాను. ప్రభు అందరితో పాటు నేను పరీక్షించుకుంటా కదా,
ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునేవాళ్ళు అన్నాడు. మోకాళ్ళ నుంచి పరీక్షించుకోవడం మొదలు పెడితే రూపాయి జ్ఞాపకం వస్తుంది. ఏంటి రూపాయి జ్ఞాపకం వస్తుందంటే అక్కడ మాట ఇచ్చాం. ఎవడైనా మాట యందు తప్పని ఎడలా, మాట ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా అది నెరవేర్చాలి. వాక్యోపదేశం అయిపోయింది. ఆదివారం మళ్ళీ బయలుదేరి ఇక్కడికి రావాలి. ఇక్కడికి రాలేదు, స్ట్రైట్గా షాప్కి వెళ్ళాను. ఆ రూపాయి ఆయన చేతిలో పెట్టేసి బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కొచ్చా. రూపాయే కదా, ఏంటయా తర్వాత ఇవ్వచ్చు కదా అనింది ఆమె. రూపాయి కాదు ముఖ్యం, అక్కడ మాట ఇచ్చాం చూడు, అది ముఖ్యం. ఇప్పుడు వచ్చి ఇస్తాను నేను నీకు అన్నాను కదా, అది ముఖ్యం. పిల్లరా, చిన్న విషయం కానీ పెద్ద విషయం ఏదైనా సరే, ఒకరికి చిన్న పిల్లలకైనా సరే మనం మాట ఇస్తే, పెద్దవాళ్ళకైనా సరే మనం మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. మాట నెరవేర్చే స్వభావము, మాట నెరవేర్చడానికి ప్రాణం పోయినా సరే మాట నెరవేర్చాలనుకుంటాడు సంపూర్ణుడు. అసంపూర్ణుడు ఏమనుకుంటాడంటే, ఓ తర్వాత చూసుకుందాంలే, రూపాయే కదా ఏమవుతుంది అనుకుంటాడు అసంపూర్ణుడు. సంపూర్ణుడు ఎప్పుడు కూడా నో, మాట ఇచ్చాను అక్కడ అది నెరవేర్చాలి, ఖచ్చితంగా ఏమైనా సరే నెరవేర్చాలి. మాట నెరవేర్చేవాడు సంపూర్ణుడు. అనేక విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ సంపూర్ణ గురించి తెలుసుకుంటూ పోయిన వారం ఏం ధ్యానం చేసామంటే, మనము సంపూర్ణం కావాలి, ఎదగాలి. శిశువు స్టేజ్ నుంచి సంపూర్ణతలోనికి మనం రావాలంటే ఎలా? ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి, నేను సంపూర్ణి కావాలి, నేను ఆ దైవ స్వభావం సంపూర్ణంగా కలిగినటువంటి వాడిని కావాలి. ఈరోజు మనం ఒక విషయంలో సంపూర్ణమై ఉండొచ్చు, ఇంకొక విషయంలో అసంపూర్ణమై ఉండొచ్చు, అవునా కదా? నేను కొన్ని విషయాల్లో సంపూర్ణుడే అయి ఉండొచ్చు, మరికొన్ని ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి నేను సంపూర్ణ కావాల్సిన వాడను. ఆ విషయాల్లో కూడా నేను సంపూర్ణి కావాలి అనే ఆశ, ఆసక్తి ప్రతి క్రైస్తవునికి కూడా ఉంటుంది. అయితే సంపూర్ణం కావాలంటే ఏం చేయాలి అనే సబ్జెక్టు పోయిన వారం మనము నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఎదుగుట. ఎదిగే కొలది మనము సంపూర్ణము అవుతాం. పూర్తిగా ఎదిగినటువంటి వారిని గురించి ఏమన్నాడంటే, ఇక్కడ వయస్సు వచ్చిన వారు అన్నాడు 14వ వచనంలో. హెబ్రీ 5:14లో వయస్సు వచ్చిన అంటే పూర్తిగా ఎదిగినటువంటి వాడిని గురించి మాట్లాడు. ఒక క్రైస్తవుని యొక్క ఎదుగుదల దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మొక్క ఎదుగుదలతో పోల్చాడని పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా. వాక్యం గుర్తుందా మీకు? ఒక మొక్క ఎదుగుదలతో క్రైస్తవుని యొక్క ఎదుగుదలను దేవుడు పోల్చి చెప్పాడు అని మనం ఒక వాక్యాన్ని చూసుకున్నాం. కీర్తన 144వ అధ్యాయం 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కీర్తన 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. వృక్షముతో పోల్చాడు, మొక్కతో పోల్చాడు అని చెప్పాను. పిల్లరా, విశ్వాసులను దేవుడు విత్తనములతో కూడా పోల్చినట్లుగా మనం చూసాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం చూడండి. మంచి విత్తనములు రాజ్యాలు. విత్తనము, మొక్క, వృక్షము కనబడుతుంది. పిల్లరా, ఇప్పుడు మనము విత్తనము ఏ విధంగా మొలుస్తుందో దాన్ని మనము స్టడీ చేస్తే, పరిశోధన చేస్తే, విశ్వాసి ఏ విధంగా ఎదుగుతాడు, విశ్వాసి ఎదుగుదలకు ఏమేమి అవసరం అనేది తెలుస్తుందని మనం పోయిన వారము విత్తనము ఏ విధంగా ఎదగాలి, ఎదుగుటకు ఏం అవసరం అనేది తెలుసుకున్నాం. మొట్టమొదట విత్తనం ఎదగాలంటే ఏం కావాలి చెప్పండి? సారవంతమైన నేల. బైబిల్ గ్రంథంలో యేసయ్య నేలల గురించి చెప్పాడు. ఎన్ని నేలలు ఉన్నాయి మొత్తం? యేసయ్య చెప్పినటువంటి ఉపమానంలో 4 నేలలు. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ యొక్క నేలల గురించినటువంటి
ఉపమానం ఉంది అక్కడ. లూకాసు వార్త 8వ అధ్యాయంలో మొట్టమొదటి నేల, మొట్టమొదటిగా విత్తనములు ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన పడినట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం సూరారం కాలనీలో. ఒక 40 ఏళ్ళకు ముందు ఏముంది ఇక్కడ? ఇక్కడ చేన్లు ఉండేటివి కదా, పంటలు పండించేవారు అనుకుంటుంటాం కదా. ఒకప్పుడు ఇక్కడంతా ఈ తోటలండి, ఇవన్నీ ఒకప్పుడు ఇక్కడంతా మామిడి చెట్లండి, ఒకప్పుడు ఇక్కడంతా వరి పండించే వాళ్ళండి అని అంటూ ఉంటాం. పిల్లరా, మొట్టమొదటిగా విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన పడ్డాయి. ఎవరైనా సరే విత్తనాలు, ఇప్పుడు హైవే ఉంది హైదరాబాద్ టు కర్నూలు, ఆడ పోతూ పోతూ విత్తనాలు ఆడేసిపోతానా నేను? వేయం కదా. ఎందుకు వేసాడు విత్తనాలు ఇక్కడ అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ పొలము ఒకప్పుడు అది పొలమే, మంచి నేలే. అయితే ఇప్పుడు అది ఏమైపోయింది? అందరూ కూడా ఆ యొక్క రహదారి అయిపోయింది. అందరూ దాంట్లో తిరుగుతూ ఎవరు పడితే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు పొలం ఉంటుంది, పొలంలో బస్సులు పోతాయా? పొలంలో బైకులు పోతాయా? పొలంలో మనుషులు ప్రయాణం చేస్తారా? చేయరు. కానీ పొలం ఏమైంది? ఇప్పుడు ఏమైందమ్మా? త్రోవ అయింది. ఎలా అయింది త్రోవ? ఇది దేనికి సాదృశ్యం అంటే హృదయము. అక్కడ పొలం అంటే కదా, ఆ యొక్క ఉపమానంలో పొలం అంటే, నేలంటే హృదయము. 4 రకాల హృదయాలు. ఒక స్త్రీ వివాహం చేసుకున్న తర్వాత ఎవరికి అంకితమై ఉండాలి? భర్తకు అంకితమై ఉండాలి. అది ఈ లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయం. బాప్తిసం పొందిన తర్వాత ఒక విశ్వాసి ఎవరి కోసం బ్రతకాలి? యేసయ్య కోసం బ్రతకాలి. అందుకే భార్యాభర్తలకు ఉన్నటువంటి సంబంధాన్ని విశ్వాసికి క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధంతో పోల్చి చెప్పడం జరిగింది అనేక చోట్ల. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. ఎందుకు చెప్పాడంటే, ఒక స్త్రీ ఏ విధంగా తన సొంత ఇంటి వారితో నుంచి వేరై ఒక ప్రత్యేక, తనకంటూ ఒక సొంత పురుషుని, ఒక పురుషుని సొంత పురుషునిగా చేసుకుని ఆ పురుషుని కోసమే జీవితాంతము వరకు జీవిస్తుందో, ఆ విధంగా యేసయ్య నందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆ ఒక్క పురుషునికి ఆ హృదయంలో స్థానం. కానీ ఇక్కడ మాత్రం ఈ నేలలో ఎంతమందికి స్థానం ఉంది? బస్సులకు స్థానం ఉంది, ఏమా సైకిళ్లకు స్థానం ఉంది, రకరకాల మనుషులు ఈ త్రోవలో పోతా ఉన్నారు. ఇక్కడ మనం విత్తనం వేస్తే ఫలిస్తుందంటే ఫలించదు. ఇలాంటి హృదయము అంటే యేసయ్య కోసం కాకుండా, బాప్తిసం పొందిన తర్వాత యేసయ్యకు అంకిత భావముతో యేసయ్య కోసం బ్రతకకుండా, యేసయ్యకు మాత్రమే, వాక్యానికి మాత్రమే హృదయములో స్థానం ఇవ్వకుండా, మా నాయన, మాయమ్మ, నా కొడుకు, నా అత్త, నా చిన్నమ్మ, నా తల్లి అని చెప్పేసి, నా బంధువులని, నా స్నేహితులు, నా బంగారము, నా ఆస్తి నాది అని చెప్పి అన్నిటికీ హృదయములో స్థానం ఇచ్చేసి అది ఒక త్రోవలాగా అయిపోయింది. అక్కడ ఆ వ్యక్తి, అలాంటి విశ్వాసి క్రీస్తులో ఎదగాలంటే ఎదగలేడు. అక్కడ విత్తనము ఎదగలేడు. అది మొట్టమొదటిది చెప్పుకున్నాం పోయిన వారం. రెండవది ఏంటి? నేల, రాతి నేల. రాతి నేల అంటే కఠినత్వం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా కానీ మనం బైబిల్ స్టడీలో చదువుకుంటూ నేర్చుకుంటున్నాం. దేవుడు పలు విధాలుగా విశ్వాసితో మాట్లాడతాడు, విశ్వాసిని సంప్రదిస్తూ ఉంటాడు అని బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. కళల ద్వారా, దర్శనాల ద్వారా, వ్యక్తుల ద్వారా, దైవజనుల ద్వారా, పాస్టర్ల ద్వారా, మామూలు విశ్వాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా సరే ఆ మాటకు మనం లోబడ్డం లేదంటే, ఆ మాట మనలో పని చేయడం లేదంటే అర్థం ఏంటి? మన నేల ఎలా ఉంది? రాతి నేల, కఠినమైనటువంటి నేలగా ఉంది. అది రెండవది. నేల సారవంతమైన నేలగా ఉండాలండి, మంచి నేలగా ఉండాలి, రాతి నేలగా ఉండొద్దు.
మన జీవితాన్ని కరెక్షన్ చేసుకునేటట్లుగా ఎవరో ఒకరు వచ్చి అనుకోకుండా ఏదో మాట్లాడుతుంటారు, మనతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. అంటే ఏమనుకోవాలి అప్పుడు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు దానికి లోబడకుండా ఉన్నప్పుడు మన హృదయం రాతి నేలగా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. మూడవది ఏంటి? ముండ్ల పొదలు. అంటే ఈ జీవన సంబంధమైన విచారములు అంటే అర్థం ఏంటి చెప్పాలి నాకు. ఇంకా ఈరోజు అంశంలోనికి రాలేదు కదా మనం. ఈ జీవన సంబంధమైనటువంటి విచారములు అంటే అర్థం ఏంటంటే నాకు పెళ్ళి అవుతుందో లేదో అనే విచారం. పెళ్ళి కానివాడు విచారం అనమాట. ఉద్యోగం రానని విచారం ఏంటి? నాకు ఉద్యోగం వస్తేనే కదా పెళ్ళి అయ్యేది, ఉద్యోగం వస్తుందో లేదో అనేటువంటి విచారం. ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అయింది, పిల్లలు పుడతారో లేదో. పిల్లలు పుట్టిన తర్వాత ఏం విచారం మొదలవుతుందమ్మా? ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళు అవుతారో, ఈ పిల్లలు చదువుతారో లేదో సరిగా, ఏమ్మా పిల్లలు బాగా ఎదుగుతారో లేదో, అదొక విచారం. పిల్లలు చదువుకుని పరీక్షలు రాశారు, పాస్ అవుతారో లేదో, పాస్ అయిన తర్వాత ఉద్యోగం వస్తుందో లేదో. అంతకుముందు నాకు వస్తుందో లేదో నేను అనుకున్నా, ఇప్పుడు నాకు పుట్టిన కొడుకు ఉద్యోగం వస్తుందో లేదో అనుకుంటున్నా. అది కొనసాగుతూనే ఉంటుంది. అది విచారము, చాలా ప్రమాదం అది. అంటే అర్థం ఏంటి? విశ్వాసం లేదు, దేవుని మీద ఆధారపడడం అనేది లేదు. వీళ్ళరా ఈ విధంగా ముని మనవళ్ళు దేవుడు ఎంతకాలం ఆయుష్ మనల్ని బ్రతికిస్తే అంతకాలం విచారముతోనే బ్రతుకును సాగదీస్తాం, విచారంతోనే కన్ను మూస్తాం. దేవునిలో ఎదగలేరండి. ఇలాంటి మెంటాలిటీ, ఆలోచన విధానం కలిగినటువంటి వారు దేవునిలో ఎదగలేరు, సంపూర్ణులు కాలేరు. అణిచేస్తాయి అన్నాడు. ఆ ముండ్ల పొదలు ఆ విత్తనాలను అణిచిపెట్టేస్తాయి. తర్వాత చివరి నేల ఏంటి? ఈ 3 రకములో లేనటువంటిది చివరి నేల, మంచి నేల. మా తండ్రి వ్యవసాయకుడు. యోహాను 15:1. తండ్రి ఏంటంట? ఏం చేస్తున్నాడంట? వ్యవసాయం చేస్తున్నాడంట. బాప్తిసం పొంది నేను ఇప్పటికీ ఒక 10-15 ఏళ్ళు అయిందనుకోండి. ఆ వ్యవసాయకుడు ఏం చేస్తున్నాడు? భూమిని మెత్తన చేయడానికి ఫస్ట్ దేంతో దున్నుతారమ్మా? నాగలి పెట్టాడు. నాగలి పెట్టి దున్నడం ఆరంభించాడు. ఆరంభించి చేసి 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 ఇప్పటికి 10 సంవత్సరాలైంది. ఎన్నో నాగళ్ళు ఇరిగిపోయాయి. ఇది నేల మాత్రము చదును కాలేదు. కారణం ఏంటి? కఠినంగా ఉంది నేల. ఎంత బలమైన వాక్యం పన్నా సరే ఈ కఠినత్వమును పగలగొట్టలేకపోతుంది. మన నేల మీద ఎంతకాలం నుంచి దేవుడు పని చేస్తున్నాడు. ఈ నేల ఎప్పుడు మరి దేవుడు మెత్తన చేయాలి? ఈ నేల, ఈ హృదయం ఎప్పుడు ఈ హృదయంలో ఉండేటివన్నీ దేవుడు తీసేయాలి? మామూలుగా ఉన్న నేలలో నేను పెట్టి దున్నితే అది నేను చెప్పినట్టు వింటుంది. కారణం ఏంటంటే దానికి జీవము లేదు, దానికి స్వేచ్ఛ లేదు, ఫ్రీ విల్ అనేది లేదు. కానీ ఈ హృదయానికి, మనిషి హృదయానికి స్వేచ్ఛ ఉంది, జీవం ఉంది. ఈ స్వేచ్ఛను కాదని దేవుడు ఏ పని చేయలేడు. ఎందుకంటే ఆ స్వేచ్ఛనిచ్చింది కూడా ఆ దేవుడే. స్వేచ్ఛకు భంగం కలగకుండా దేవుడు కార్యాలు చేయాలనుకుంటాడు. అవిశ్వాసి దేవునికి సహకరించినప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. పిల్లరా, ఈ నేల సారవంతమైనటువంటి నేలని చేయడానికి దేవునికి ఎంత టైం పడుతుందండి? మనము సారవంతమైన నేలలాగా ఉన్నామా? ఎప్పుడు ఈ నేల సారవంతం అవుతుంది? ఎప్పుడు విత్తనం విత్తాలి? ఎప్పుడు నీరు కట్టాలి? ఎప్పుడు ఇది మొలకెత్తుతుంది? ఎప్పుడు ఇది మొక్క అవుతుంది? ఎప్పుడు దీనికి బ్రాంచెస్ ఏర్పడతాయి? బ్రాంచెస్ అంటే కొమ్మలు. ఎప్పుడు ఈ కొమ్మలకు నెక్స్ట్ ఏంది? పుష్పము కదా, పూత పడుతుంది. ఎప్పుడు కాయలు వస్తాయి? ఎప్పుడు ఫలిస్తుంది? ఆ ఫలముల చేత ఎప్పుడు ఇతరులు తిని తృప్తి నొందుతారు? ఇతరులకు ఎప్పుడు మనము తృప్తిగా ఉంటాం ఆత్మ సంబంధంగా? ఇతరులకు ఎప్పుడు మనము కడుపు నింపుతాం ఆత్మ కడుపును?
ఇతరులకు ఎప్పుడు మనం ఉపయోగపడతాం? ఈ వృక్షము పెద్దదై ఇతరులకు ఎప్పుడు నీడనిస్తుంది? ఆత్మ సంబంధంగా ఇవన్నీ ఎప్పుడు కావాలండి ఈ కార్యాలన్నీ? ఇంకా నేల మీదనే దేవుడు పని చేస్తుంటే మనం సహకరించకపోతే ఆలోచన చేయండి ప్రియులారా. మనం ఎదగకపోవడానికి కారణం ఏంటి? నేల బాగలేదా? బాగు చేసుకుందాం. రెండవది, విత్తనం ఇప్పుడు నాటుతాం. నాటిన తర్వాత ఏం చేయాలి? దానికి నీరు సప్లై చేయాలి. అవునా? నీరు పెట్టాలి. నీరు దేనికి సాదృశ్యం? నీరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మన ఆత్మలో ఉన్న కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నాడు ఆయన కదా. ఎక్కడ? యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనము 39వ వచనం చూడండి. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. ఎప్పుడు పారుతాయమ్మా జీవజల నదులు? ఎప్పుడు పెట్టాలి నీళ్లు? నీళ్ళు ఎప్పుడు పెడతాం? ముందు నేలను ఏం చేయాలా? దున్నాలా. దున్నిన తర్వాత ఏం చేస్తారు? విత్తనానికి ఏం చేయాలా? నీరు పెట్టాలి. ఈ నీరు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనతో చేస్తున్న సహవాసానికి సాధ్యం. పరిశుద్ధాత్మ దేవునితో మనకున్నటువంటి అన్యోన్య సహవాసమునకు సాదృశ్యము పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చెయ్యాలి. వాక్యమునకు సాదృశ్యము వాక్యముతో సహవాసం చెయ్యాలి. నీళ్ళల్లో విత్తనాలు వేస్తే ఏమవుతుంది? నానబెట్టామను రాత్రి అంతా ఏమవుతుంది? మొలక వస్తాయి కదా. మొలక రావాలంటే మనం దేవుని కోసం మనలో మొలక రావాలంటే, మొలకెత్తాలంటే మనం నీళ్ళల్లో నానాలండి. వాక్యములో నానాలి బాగా. వాక్యం 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 పారుతూ ఉండాలి. నీటి కాలవల యోరన నాటబడినదై అన్నాడు కీర్తన, మొదటి కీర్తనలో. నీటి కాలువల యోరన నాటబడాలి. వాక్యం బాగా వినాలి, బాగా వినాలి వాక్యం. బిడ్డ పుట్టింది అనుకోండి, అప్పుడే పుట్టిన బిడ్డ ఎదగాలంటే ఏం కావాలి? పాలు కావాలి, తల్లి పాలు కావాలి. మన తల్లి దేవుడు, దేవుని పాలు వాక్యం. ఆ పాలు కావాలి. పాలు తాగలేదనుకోండి బిడ్డ ఏమైపోతుంది? చచ్చిపోతుంది. మన దేవునికి రక్షణ పొందిన తర్వాత కూడా వాక్యానికి తావు ఇవ్వలేదనుకోండి ఆత్మలో మనము చచ్చి. వాక్యం బాగా పెట్టాలి. వాక్యం బాగా, నీరు అనే వాక్యంలో మనం ఉండాలి. వాక్యం బాగా వినాలి 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 వినాలి. వాక్యమునందు ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించాలి. తర్వాత మనము ఫలించాలంటే, దేవుని కోసం మనం ఎదగాలంటే ఇంకొకటి మనకు అవసరమని పోయిన వారం చూసుకున్నాం. ఏంటది పిల్లరా? నీవు విత్తినది చచ్చితేనే గాని అది బ్రతికింపబడదు గదా అన్నాడు. ఎక్కడ అన్నాడు ఆ మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 36వ వచనం. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు గదా అన్నాడు. నీరు లోపలికి పోతుంది, విత్తనం లోపలికి. విత్తనం లోపలికి వెళ్ళిన తర్వాత రసాయనక చర్య అక్కడ ప్రారంభమవుతుంది. ఆ చర్య ఆరంభమైనప్పుడు ఆ ఎంబ్రియో ఉంటుంది విత్తనానికి, అది ఏమవుతుంది? బయటికి వస్తుంది. దాన్ని చచ్చిపోవడం అంటాడు. నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. చావాలి. యేసయ్య ప్రతిరోజు చచ్చాడు. మనం అనుకుంటాం యేసయ్య సిలువలో చచ్చాడు. కాదు కాదు, యేసయ్య ప్రతిరోజు చచ్చిపోతూ వచ్చాడు. అందుకే ఆయన ప్రతిరోజు దేవుని కోసమే జీవించాడు.
ప్రతిరోజు దేవుని కోసం జీవించాడు ఆయన. తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. ఈ వాక్య భాగాలన్నీ మనకు తెలుసు, చూడాల్సిన అవసరం లేదు. మనము ప్రతి దినము సిలువ ఎత్తుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక చోట ఏం సెలవిస్తుందంటే, కుమారులనైనను కుమార్తెలనైనను అన్నదమ్ములనైనను భార్యనైనను తల్లినైనను తండ్రినైనను ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు అని. దేవుని కంటే ఎక్కువగా దేవుని ఎదుగుదల కొరకు, దేవుని కార్యముల కొరకు, ఆత్మ సంబంధమైన విషయాలలో ఈ యొక్క తెగింపు మనకు లేకపోతే మనం ఎదగలేము. చంపేస్తూ ఉండాలి వాటిని. కొత్తగా పెళ్ళయింది అంతవరకు బాగా దేవుళ్ళు ఉంటారు. కొత్తగా పెళ్ళయిన తర్వాత ఉన్నట్టుండి మొత్తం గాలి, అది బుడ్డ ఉంటుంది కదా, దాని సూదితో గుచ్చితే ఏ విధంగా తుస్సుమని గాలిపోతుందో అలా అంతవరకు బాగా దేవునిలో ఉన్నటువంటి వాడు అలా అయిపోతాడు. అంటే కారణం ఏంటి? ఆ భార్య దేవుని కంటే ఎక్కువ, భార్య మీద ఉన్న ప్రేమ దేవునికి అడ్డు రాకూడదు, దేవునిలో నువ్వు ఎదుగుట కొరకు అడ్డు రాకూడదు. భార్యను చంపమని చెప్పడంలా, భార్య మీద ఉన్న దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్న ఆ ప్రేమ ఉంది చూసావా, దాన్ని చంప. ఎంతవరకు ప్రేమించాలి అంతవరకు ప్రేమించాలి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాలి. పిల్లలను ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించాలి. మా అబ్బాయి హాస్టల్ నుంచి వచ్చాడండి, అందుకే మేము గుడికి రాలేకపోయినాం అంటుంది ఒక ఆమె. ఈమెకి ఏం ప్రేమ కావాలి? దేవుడిలో మనం ఎదగాలంటే, ఆత్మీయంగా మనం ఎదగాలంటే, దైవ స్వభావములో మనం పాలివారం కావాలంటే, ఈ ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు ఏ ప్రేమ అడ్డొచ్చినా ఆ ప్రేమను చంపాలి, చంపేసేయాలి అంతే. ఇంకా చంపడం అంటే అర్థం ఏంటి? కొంచెం ఎక్కువ అయిందనుకో మనకు తెలిసిపోతుంది అప్పుడే. ప్రార్థనకు అడ్డొస్తుంది, నా బిడ్డ మీద ఉన్న ప్రేమ అనిపిస్తుంది. ఎంత ప్రేమ ప్రార్థనకు అడ్డొస్తుందో ఆ ప్రేమను అక్కడికి చంపేసి ఎంతవరకు ఉండాలో అంతవరకే పెట్టాలి. అది యేసయ్య చెప్తున్నారు, విత్తనము చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. మనం ఎదగాలంటే ఇవి మనలో ఉండాలి ప్రియులారా. అంతటితో పోయిన వారం ఆపేసామనుకుంటాం అవునా? ఈ వారము మనం సంపూర్ణంగా సాగిపోవట కొరకు ఏం అవసరమో మరికొన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణుల మగుటకు సాగిపోదము అని వ్రాయబడి ఉంది అనుకుంటా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో చూడండి దయచేసి. సంపూర్ణుల మనం అగుటకు సాగిపోవాలంటే మనం ఏం విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలు అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. శారీర క్రియలు స్పష్టమైనవి అన్నాడు. ఎక్కడ? గలతీ 5 చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనం 19 చదువుమా. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఇవి కాదు నిర్జీవ క్రియలు అంటే. ఇవి శారీరక క్రియలు అన్నాడు. శారీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడు. నిర్జీవ కార్యములు, నిర్జీవ క్రియలు ఉన్నాయి. అలాగే అంధకార సంబంధమైన క్రియలు కూడా ఉన్నాయి బైబిల్లో.
అంధకార సంబంధమైన క్రియలు ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి క్రియలు ఏంటంటే నిర్జీవ క్రియలు. ఈ నిర్జీవ క్రియలను మనలో ఉంటే వాటిని మనము విడిచిపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిర్జీవ క్రియలను విడిచి అన్నాడు. ఏంటి ప్రభువా నిర్జీవ క్రియలంటే? నిర్జీవ క్రియలంటే ఏంటో చూద్దాం దయచేసి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చూడండి. మా నీతి క్రియలన్నీ చాలు చాలు నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను అన్నాడు. ఇదేంటండి? పైకేమో పేరేంటి? నీతి క్రియలు. నీతి క్రియల్లో నీతి ఉండాలి కానీ మురికి ఎలా వచ్చింది అంటే పైకి మాత్రం కనిపించడానికి నీతి క్రియలే అని లోపల ఏముంది? మురికి ఉంది. ఇదే మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. అవేవనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ. ఇక్కడ కూడా పైకి చూడడానికి ఎలాగున్నాడు? బ్రతికే ఉన్నాడు, జీవం ఉన్నట్టున్నాడు. కానీ లోపల ఏముంది? చచ్చిపోయినాడు అంటున్నాడు. అక్కడ కూడా ఏమన్నాడు? యెషయా గ్రంథం 64:6లో పైకి నీతి క్రియలా కనపడుతున్నాయి కానీ లోపల ఏమో చూస్తే మురికి. ఇక్కడ పైకి ఏమో బ్రతుకుతున్నట్లుగా ఉన్నాడు, లోపలేమో చచ్చిపోయి ఉన్నాడు అంటున్నాడు. అవి ఇవి రెండు ఒకటే. ఇవి నిర్జీవ క్రియలు. ఈ నిర్జీవ క్రియలను విడిచి అప్పుడు మనము సంపూర్ణ మగుటకు సాగిపోగలము, ఎదుగుటకు కుదురుతుందన్నమాట. లేకపోతే కుదరదు. ఇంతకు ఈ నిర్జీవ క్రియలు ఏంటో చూసుకొని చకచక మరి బలలో పాలు పొందుదాం. నంబర్ 1 నిర్జీవ క్రియలు అంటే వర్క్స్ డన్ విదౌట్ జాయ్. 2వ కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని, దేవుడు అధికముగా ఇచ్చువానిని ప్రేమించును అనలేదు అక్కడ. ఈ దినాల్లో బోధకులు ఈ బోధ చేస్తున్నారు, దేవుడు అధికముగా ఇచ్చువానిని ప్రేమించును. నోనో, ₹1,00,00,000 తెచ్చి వజ్రాలు బంగారు వైఢూర్యాలు తెచ్చి కానుక పెట్టి లేచిన దేవుడు ఏం చూస్తాడు? వీడు ఎలా ఇస్తున్నాడనే ఉత్సాహముతో ఇస్తున్నాడా లేదని చూస్తాడు. ఉత్సాహంతో ఇయ్యలేదనుకో దేవుడు దాన్ని అంగీకరించాడు. కానీ కానుక తీసుకునేటోడు అంగీకరించు. వాడు ఎలా ఇస్తున్నాడని చూడరు. ఈ కాలంలో వాడు ఉత్సాహంగా ఇస్తున్నాడా లేదా అనేది చూడు. వాడు విచారం కానీ ఏమన్నా కానీ వాడిని భయపెట్టి గుంజుకునేటోళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఇంటికి వెళ్ళాడు, బోధకుడు ఇంటికి వెళ్ళి ఆయన ఏదో బుక్ రాశాడు. ఆ బుక్కు చందా అడిగాడు. ఇప్పుడు లేదయ్యా చందా ఇవ్వడానికి, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, తర్వాత ఎప్పుడన్నా ఇస్తాలేను. ఆమె విశ్వాసరా, పాపం రిటైర్డ్ అయిపోయింది, పెన్షన్తో బతుకుతున్నారు. సరే ఆమె అలాగే చెప్తా ఉంది. నెలలు గడిచిపోయినా ఇవ్వలేదు. మనోడు కరెక్ట్గా 5వ తారీఖు తర్వాత పోతాడు, అప్పుడు పెన్షన్ వస్తాయి కదా. మధ్యలో కనపడడు. ఒకసారి ఒక నెలలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె చెప్పింది ఏమనంటే, నాకు పోయిన వారం అంతా ఆరోగ్యం బాగలేకుండింది అంటే ఈయన అన్నాడు, దేవునికి మనం ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఆ డబ్బులన్నీ కూడా ఎలా రాబట్టాలో దేవునికి తెలుసు అన్నాడు. అంటే ఈమెకు భయం వేసింది. దైవజనులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోతే దేవుడు మమ్మల్ని ఈ విధంగా శిక్షిస్తాడా? ఇలారా అలా తీసుకుపోయి ఆమె కానుక ఇచ్చింది అనుకో, భయంతో దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అంగీకరించాడు. కానీ ఆయన అంగీకరించాడు. పాపం ఆమె ఎన్నో ఇబ్బందుల్లో ఉంది, అనారోగ్య పరిస్థితులు, డబ్బులన్నీ అయిపోతే భయపడి ఉన్న కొంత తీసుకొచ్చి ఆయనకి ఇస్తే అది తీసుకొని పోయినాడు హ్యాపీగా. దేవుడు అంగీకరించాడు.
దేవుడికి కావాల్సింది ఏంటంటే డెడ్ వర్క్స్ కాదు, నిర్జీవ క్రియలు. నిర్జీవ అంటే చచ్చిపోయిన క్రియలు అంటారు. దీంట్లో జీవము కలిగిన క్రియలు కావాలి. దేవుడు ఉత్సాహంతో ఇస్తే అది జీవము కలిగిన క్రియ. అది నెంబర్ 1. అది ఇవ్వడంలోనే కాదు, కానుక ఇవ్వడంలోనే కాదు, కానీ దేవుణ్ణి సేవించడంలోనూ కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 47వ వచనం. నీవు సర్వ సమృద్ధి కలిగియుండి నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు. అది చూసారా, ఆ దేవుడు ఆయన హృదయంలో ఉన్నదాన్ని చెప్తున్నాడు. ఎట్లా దేవునికి దాసులం కావాలంటే మనము హృదయానందముతో సంతోషముతో దేవునికి దాసులం. పిల్లరా, దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి సేవించడం కూడా ఎలా చేయాలంటే మనము హృదయానందముతో సంతోషముతో దేవునికి ఆరాధన చేయాలి. తర్వాత రెండవది ఏంటంటే వర్క్స్ డన్ వితౌట్ లవ్. రెండవది నెంబర్ 1 ఏంటంటే వర్క్స్ డన్ వితౌట్ జాయ్. ఆనందము లేకుండా సంతోషం లేకుండా చేసే క్రియలు నిర్జీవ క్రియలు. రెండవది ఏంటి? వర్క్స్ డన్ వితౌట్ లవ్. ప్రేమ లేకుండా చేసే క్రియలు నిర్జీవ క్రియలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును. అదే ప్రకటన 2:4. మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏం తప్పు మోపుతున్నాడు? మొదట నీకుండిన ప్రేమను వదిలి. ఈ క్రియలు ప్రేమ లేని క్రియలు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చూడండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రేమించడం కోరుకుంటున్నాడు. ప్రేమతో దేవునికి ఏదైనా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి మరొక చోట అంటాడు, ఎలా ప్రేమించాలంటే ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, ప్రేమతో ప్రార్థన చేయాలి. ప్రేమతో దేవునికి ఏదైనా చేయాలి. అది దేవుడు కోరుకున్నాడు. మనం చేసే వర్క్స్లో, క్రియలలో ఉత్సాహం ఉండాలి. మనం చేసే క్రియల్లో ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా ఇప్పుడు ఆడ సీమోను పేతురుతో అంటాడు, తర్వాత ఏమన్నాడమ్మా? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నామంటే అవును ప్రభువా అప్పుడు యేసయ్య ఏమన్నాడు? అది గొర్రెలను మేపే వాడిలో ఉండాల్సిందేంటి? కాపరిగా నాలో ఉండాల్సిందేంటి? నేనేదో ఇంకా ఆదివారం రావాలా కాబట్టి అంటూ నేను బయలుదేరి రావడం కాదు. ఎట్లా రావాలి? ప్రేమతో చేయాలి పని. నా హృదయం నిండా నేను దైవ ప్రేమ చేత నింపబడి నేను అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి సేవ చేసుకోవాలి. ప్రేమతో కాకుండా నేను ఏదో మెకానిక్గా ఎప్పుడు వచ్చినట్లుగానే పోదాం, జరిపిద్దాం, తొందరగా జరిపించేసి వద్దామని వచ్చాను అనుకోండి, దేవుడు ఏమంటాడు? డెడ్ వర్క్ అది అంటాడు, నిర్జీవ క్రియ అంటాడు. దేవుడు దాన్ని లెక్క పెట్టాడు. ప్రేమతో చేయాలి. కాపరిలో ప్రేమ ఉండాలి. దేవుని పట్ల నాకున్న ప్రేమనే నేను రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చినదై ఉండాలి. దేవుని పట్ల నాకున్న ప్రేమనే నా జీవితంలో నేను పడే ప్రతి శ్రమకు కారణమై ఉండాలి. దేవుని పట్ల నాకున్న ప్రేమనే రాళ్లతో కొట్టుతున్నా నన్ను, నా ప్రాణం తీయడానికి రెడీగా ఉన్నా సరే నేను సువార్త చేసినదై ఉండాలి. ప్రేమతో సేవ చేయాలని. దేవుని మీద ఉన్న ప్రేమ సేవగా మారాలి. దేవుని మీద ఉన్న ప్రేమ స్తుతిగా పొంగిపారాలి. దేవుని మీద ఉన్న ప్రేమ ప్రార్థనగా మారాలి. దేవుని మీద ఉన్న ప్రేమ అంకితము, త్యాగముగా మారాలి, సమర్పణగా మారాలి. ప్రేమతో మనం చేసినప్పుడు అది జీవముతో కూడినటువంటి క్రియ. ప్రేమ లేకుండా చేసినప్పుడు అది నిర్జీవ క్రియలు. ఆ నిర్జీవ క్రియలను మనము విడిచిపెట్టాలి. మూడవది వర్క్స్ డన్ విదౌట్ ఫెయిత్. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో
అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. క్రియలు విశ్వాసం ఈ రెండు జాయింట్గా ఉండాలి, కలిసి ఉండాలి. ఏది లేకపోయినా అది చచ్చిన దాంతో సమానం. మన క్రియల్లో ఏం కనపడాలి? విశ్వాసము. ప్రార్థనలో ఏం కనపడాలి? విశ్వాసము. మనం ఏది చేసినా కూడా విశ్వాసంతో చేయాలని దేవుడు కోరుకుంటాడు. విశ్వాసం 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 విశ్వాసంతో మన యాత్ర సాగిపోవాలి. నేను వాక్యం చెప్తున్నాను, విశ్వాసంతో వాక్యం చెప్పాలి. నా వాక్యం ఫలిస్తుంది, నా వాక్యం బ్రతికిస్తుంది, నా వాక్యం ద్వారా అనేకులు బలపరచబడతారు అనే విశ్వాసంతో నేను వాక్యం చెప్పాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన చీకటి శక్తులను బంధిస్తుంది. నా ప్రార్థన ద్వారా అనేకులు మరి స్వస్థత కలుగుతుంది. నా ప్రార్థన ద్వారా అనేకులు మరి దేవునిలోనికి, చెడు మార్గంలో నుంచి మంచి మార్గంలోనికి రావడానికి వీలవుతుంది. విశ్వాసం 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 లేకుండా రాత్రంతా ప్రార్థన చేసినా కూడా వ్యర్థము. విశ్వాసంతో 5 నిమిషాలు ప్రార్థన చేసినా కూడా అదెంతో విలువైనది దేవునికి కూడా. అలాగే మనం చేసే క్రియల్లో కన్విక్షన్ ఉండాలి. పర్సనల్ కన్విక్షన్ అంటే వ్యక్తిగత ఒప్పుదల ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇమిటేషన్ ఉండకూడదు. ఇజ్రాయేలులు ఎర్ర సముద్రం దాటిపోయారు. వెనకాల ఐగుప్తులు కూడా మేము దాటుతామని పోయారు. ఎవరిని చూసి వీళ్ళు దాటడానికి ముందుకు వచ్చారు? ఇజ్రాయేల్ దాటారు కదా, మేము కూడా దాటగలమని ముందుకు వచ్చారు. కానీ ఇజ్రాయేల్ అలా దాటారా? ఎవరినన్నా చూసి దాటారా? ఎవరి మీద విశ్వాసంతో దాటారు? వాళ్ళు దేవుని మీద విశ్వాసంతో ముందుకు దాటారు. కానీ ఐగుప్తులు వాళ్ళు చేశారు కదా, నేను చేద్దామని ఇమిటేట్ చేయాలనుకున్నారు, మునిగి. మన జీవితంలో పర్సనల్ కన్విక్షన్, ఒప్పుదల ఉండాలి లోపల. నా దేవుడేనా, వాళ్ళు నడిచారు, వాళ్ళ దేవుడే నా దేవుడే, నన్ను కూడా నడిపిస్తాడు అని లోపల ముందు హృదయంలో ఒప్పుదల ఉండాలి. విశ్వాసముకు సంబంధించిన ఒప్పుదల లోపల ఉండాలి. అప్పుడు మనం ఏ కార్యం చేసినా కూడా అది జీవంతో కూడిన కార్యం. అలా కాకుండా మనం కార్యాలు చేస్తే దట్ ఈస్ ఎ డెడ్ వర్క్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకొక మాట చెప్తాను నేను, వర్క్స్ డన్ మియర్లీ టు ఈజ్ వన్స్ కాన్షియన్స్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం చూడండి, రోమాపత్రిక 2:15లో మనస్సాక్షి గురించి వ్రాయబడింది. మనసాక్షి గద్దిస్తూ ఉంది అని చెప్పేసి మనము క్రియలు చేసుకుంటూ పోయామనుకోండి, మంచి క్రియలు, దట్ ఈస్ ఎ డెడ్ వర్క్. అది నిర్జీవ క్రియ అండి, జీవము కలిగిన క్రియ కాదది. మనసాక్షి కోసం కాదు మనం చేయాల్సింది, దేవుని కోసం చేయాలి. వర్క్స్ డన్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ డివైన్ జడ్జిమెంట్ అంటే దేవుని యొక్క తీర్పులో దేవుడు నన్ను లెక్క అడుగుతాడన్న భయం కలిగి మనం ఏదన్నా క్రియలు చేసామనుకో, ఆ క్రియలు ఏం క్రియలై? నిర్జీవ క్రియలు. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటంటే, నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు డాడీ పని చేస్తే నన్ను కొడతాడు, నన్ను శిక్షిస్తాడు అని వాడు క్రమశిక్షణలో ఉన్నాడు అనుకోండి, అది నిర్జీవ క్రియ. నేను క్రమశిక్షణలో ఉంటే డాడీ సంతోషిస్తాడని వాడు క్రమశిక్షణలో ఉన్నాడు అనుకోండి, అది జీవము కలిగిన. దేవుడు నన్ను శిక్షిస్తాడు అని భయంతో మనం ఏదన్నా చేస్తే అది నిర్జీవ క్రియ. ఇది చేస్తే నా దేవునికి సంతోషం వస్తుంది, నా దేవుడు సంతోషపడతాడు అని నా దేవుడు ఆనందిస్తాడు అని మనం చేస్తే అది జీవము కలిగిన. ఈ నిర్జీవ సంబంధమైనటువంటివి ఏమేమి ఉన్నాయో మనలో, వీటన్నిటిని మనం విడిచిపెట్టాలండి. వీటన్నిటిని విడిచిపెట్టాలి. తర్వాత వర్క్స్ డన్ ఫర్ పర్సనల్ గెయిన్ అండ్ ఆనర్. యోహాను 5:44, తర్వాత యోహాను 12:43 మీరు చదివినట్లయితే మనుష్యుల మెప్పు కొరకు చేసే క్రియలు ఉంటాయి అక్కడ. తర్వాత మీరు చదవండి, మనుష్యుల మెప్పు కొరకు చేసేటువంటి క్రియలన్నీ కూడా నిర్జీవ క్రియలు. మనుషులు చూడాలి, మనుషులు మెచ్చుకోవాలని చేసే క్రియలు కాదు. దేవుడు చూస్తున్నారు,
దేవుడు నన్ను మెచ్చుకోవాలని చేసే క్రియలు జీవం కలిగిన క్రియలు. మనుషుల మెప్పు కోసమో, మనుషులు ఏదో గణపరచాలనే దానికోసం చేసే క్రియలన్నీ నిర్జీవ క్రియలు. ఈ నిర్జీవ క్రియలను మనము విడిచిపెట్టినప్పుడే సంపూర్ణలము అవ్వగలము. సంపూర్ణలం అగుటకు మన యాత్ర అడుగు ముందుకు పడుతుంది. మనము దేవునిలో ఎదగగలము, లేకపోతే దేవునిలో ఎదగలేము. పిల్లరా, నాలో నీలో ఏమైనా నిర్జీవ క్రియలు ఉన్నాయేమో, ఎదుగుట కొరకు ఆటంకంగా ఏమైనా ఉన్నాయేమో చూసుకుందాం. ఇలాంటి క్రియలు మనలో ఉన్నాయేమో చూసుకొని మనల్ని మనం పరీక్షించుకొని వాటిని విడిచిపెడుతూ ఈరోజు మనం సరి చేసుకొని, అయ్యా నన్ను సంపూర్ణనిచ్చి నేను ఎదగాలనుకుంటున్నాను, నా సంపూర్ణతలోనికి నేను రాకుండా అడ్డుకునేటువంటివి ఈ నిర్జీవ క్రియలన్నింటినీ కూడా తీసేనాయన, నీ రక్తంతో కడిగి శుద్ధించి అని దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని సరి చేసుకొని